కేబినెట్ విస్తరణ పూర్తిగా హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పీసీసీ చీఫ్ కసరత్తు జరుగుతోందని, త్వరగా కంప్లీట్ చేయాలని అధిష్టానాన్ని కోరినట్టు చెప్పారు. విభజన చట్టంలో 7 మండలాలు ప్రస్తావన లేదన్నారు. అయితే ఏపీకి వెళ్లడానికి బీఆర్ఎస్, బీజేపీనే కారణమన్నారు. 10 ఏళ్ల పెండింగ్ సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎం చర్చిస్తారని చెప్పారు. ఇక త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. శిష్యుడేంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుడేంది, సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద పోయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రభుత్వం కాదు. మా రైతులకి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన నిర్ణయం కూడా జరుగుతుంది. రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు తెలంగాణకే ఉన్నాయి. విభజన జరిగిన తర్వాత, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. 7 మండలాలు పోవడానికి కారణం కేవలం టీఆర్ఎస్. ఆనాడు టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. 5 ఏళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి 5 ఏళ్ళు పూర్తయితే కూడా ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం. అలాగే రైతు భరోసా సంబంధించి కూడా మేము రైతు బంధు నుంచి రైతు భరోసా చేసే ప్రక్రియలో ఇచ్చే రైతు భరోసా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం రైతాంగ సోదరులకి అందించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం. రైతు భరోసా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీరు చూసి ఉంటారు, ఒక సబ్ కమిటీ కూడా నియమించింది. సో విధి విధానాలు నిర్ణయించేటప్పుడు మేము సొంతగా నిర్ణయాలు చేయదలుచుకోలేదు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా కూలంకషంగా కూర్చి డెఫినెట్గా రేపు పొద్దున జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల లోపలనే ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చి ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి అంతిమంగా అందరం చర్చించిన తర్వాత విధి విధానాలు రూపకల్పన చేసి దాన్ని కూడా చేస్తాం. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది. ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు, అలా అటువంటి ఎవరైనా ఉంటే చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది కూడా లేదు.